హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందుకు చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో మస్ట్ అండ్ షుడ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. రీజన్ ఏంటంటే ఈ టెలిగ్రామ్ ఛానల్లో నేను యాక్టివ్గా ఉంటాను ఇంట్రాడేలో. సో మనం మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం, మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్లోనే యాక్టివ్గా ఉంటాం. ఎప్పుడన్నా సరే నేను యూట్యూబ్ పైన వీడియో కనుక వేయలేదనుకోండి, బిజీగా ఉండి, సో టెలిగ్రామ్ ఛానల్లో ఇంట్రాడేలో అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. సో ఇవాళ మార్నింగ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో మార్కెట్ ఓపెన్ అవ్వకముందే ఇక్కడ అనాలిసిస్ పోస్ట్ చేశాను, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా. మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే అనాలిసిస్ చేస్తామో మార్కెట్ అదే ప్లే చేస్తుంది. అండ్ ఇంట్రాడేలో డేటా కూడా షేర్ చేశాను, ఇక్కడ డేటా అండ్ అదేవిధంగా ఏదైతే మన ఆల్గో లెవెల్స్ ఉన్నాయి, అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ క్లియర్లీ మెన్షన్ చేశాను. మార్కెట్ ఈ లెవెల్స్ సస్టైన్ అయింది అనుకోండి, మార్కెట్ ఒక టార్గెట్ 24,150 అండ్ 24,200 వరకు నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి ఆల్రెడీ డన్ చేసింది. సో ఇంపార్టెంట్ అండి టెలిగ్రామ్ ఛానల్. సో యూట్యూబ్లో ఏంటంటే మార్కెట్ అవర్స్లో మనం అనాలిసిస్ చేసి అప్లోడ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్ చాలా ఇంపార్టెంట్. యాజ్ వెల్ యాజ్ నేను ఎప్పుడన్నా సరే వీడియోస్ అయ్యకుంటే టెలిగ్రామ్ ఛానల్లోనే అప్డేట్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేసుకోకుండా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో నిఫ్టీకి వచ్చేస్తే ఇక్కడ నిఫ్టీ మనం మార్నింగ్ అనాలిసిస్ చేసాం టెలిగ్రామ్ ఛానల్లో మార్కెట్ ఓపెన్ అవ్వకముందే. సో మార్కెట్ 23,900 పైన సస్టైన్ అయిందనుకోండి, మార్కెట్ ఒక టార్గెట్ 24,200 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందని చెప్పాను. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఆ లెవెల్స్ని టచ్ చేసింది. అండ్ నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి ఫర్దర్ ఇంకా ఎక్కడికి వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉందని చెప్పి చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో మనం అనాలిసిస్ చేస్తే ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ ప్రీవియస్లీ 3 days నుంచి కూడా మార్కెట్ హయ్యర్ ఐస్ వేస్తూ మార్కెట్ వెళ్ళింది. అండ్ ఇక్కడ మార్కెట్లో చాలా స్ట్రగుల్ చేసిన ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ 2 levelsని కూడా మార్కెట్ బ్రేక్ చేసి బయర్స్ ఇక్కడ క్లోజ్ చేశారు. సో ఇక్కడ డౌన్ సైడ్ నుంచి మార్కెట్లో 3 days నుంచి కూడా బయింగ్ స్ట్రెంత్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్లీ మార్కెట్ ఆల్మోస్ట్ 6 to 7 days మార్కెట్లో ఉన్న క్యాండిల్స్ హైస్ అన్నీ కూడా బ్రేక్ చేసింది కాబట్టి సో బుల్లిష్ వ్యూకి మనం వెళ్ళొచ్చు. సో మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఒకవేళ మార్కెట్ 24,200 పైన మార్కెట్ సస్టైన్ అయింది అనుకోండి స్టేబుల్గా, అండ్ మార్కెట్ నెక్స్ట్ 24,400 అండ్ 24,500 లెవెల్స్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్, మార్కెట్ ఇక్కడ గ్యాప్ని కూడా రీఫిల్ చేసేసింది. బట్ మనం చూడాల్సింది రేపు మార్కెట్లో మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తుందా అని చెప్పి. సో మార్కెట్ ఒకవేళ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అట్లీస్ట్ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, ఫస్ట్ గ్యాప్ అప్ ఓపెన్ గానే ఫస్ట్ ఎంట్రీ తీసుకోకండి, వెయిట్ చేయండి. మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఏదైతే హై ఉందో ఈ హైస్ పైన సస్టైన్ అవుతుంది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, వెయిట్ చేయండి. మార్కెట్ ఇక్కడ 24,000 లెవెల్స్ సపోర్ట్ లెవెల్ ఉంది. సో సైకలాజికల్గా బికాస్ మార్కెట్ 24,000 అండ్ 23,900 మార్కెట్ ఈ టైంలో చాలా టైం టెస్ట్ చేసిన లెవెల్ కాబట్టి మార్కెట్ ఈ లెవెల్లో హోల్డ్ చేయాలి. మార్కెట్ ఈ లెవెల్ని హోల్డ్ చేసింది అనుకోండి, ఇక్కడ నుంచి మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అగైన్, ఓకేనా. సో మళ్ళీ 24,200 టార్గెట్ ఉంటుంది. అండ్ మార్కెట్ ఒకవేళ 24,200 పైనే ఉందనుకోండి, మార్కెట్ ఇక్కడనే హోల్డ్ చేస్తుంది, ఇక్కడనే కన్సాలిడేషన్ అవుతుంది 24,200 దగ్గరనే. అంటే మార్కెట్ హైస్ ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో దాని పైన ఉందనుకోండి, అక్కడ కూడా మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. 24,200 అండ్ 24,400 అండ్ 24,500 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా. అండ్ ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను, సో దట్ మీకు ఇంకా క్లియర్లీ అర్థమవుతుంది ట్రేడ్ ప్లాన్. సో ఇక్కడ మనం 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం, ఓకే. సో 5 minutes టైం ఫ్రేమ్లో మార్నింగ్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో డిస్కస్ చేసినప్పుడు మార్కెట్ ఇదే రేంజ్లో ఉంది, మార్కెట్ అట్లీస్ట్ 23,900 పైన సస్టైన్ అవ్వాలన్నాను. మార్కెట్ ఇక్కడ మీరు చూసినట్టయితే 23,900 పైకి వచ్చి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి ఏదైతే ప్యారలల్ ఛానల్ ఉందో ఆ లెవెల్స్ని మళ్ళీ రీటెస్ట్ చేసి అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ చేసింది అప్పర్ సైడ్కి. ఇప్పుడు ఈ గ్యాప్ మొత్తం కూడా ఫిల్ చేసేసింది, ఎంటైర్ గ్యాప్ మొత్తం కూడా ఫిల్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్లో ఇప్పుడు 24,200 లెవెల్ దగ్గర మార్కెట్ సస్టైన్ అవ్వాలి. సో 24,200 లెవెల్ దగ్గరలో రెసిస్టెన్స్ లెవెల్. ఒకవేళ రేపు దీనిపైన మార్కెట్ ఉందనుకోండి, ఇది సపోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది,
ఓకే, క్లియర్. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ మనకి ఈ లెవెల్స్లో సపోర్ట్ తీసుకోవాలంటే 24,000 లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ బౌన్స్ చేయాలి. ఈ లెవెల్లో మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ దాని కింద 23,900 లెవెల్ దగ్గర కూడా సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఈ లెవెల్స్ కింద హోల్డ్ చేయకుండా డౌన్ సైడ్ వస్తేనే 23,900 అండ్ కింద వస్తేనే అప్పుడు మనం పిఈ సైడ్లో ప్లాన్ చేయండి నిఫ్టీలో. ఓకేనా. సో 24,000 లెవెల్ దగ్గర వెయిట్ చేయండి. ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వస్తే 24,000 లెవెల్ దగ్గర సి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ 23,900 లెవెల్ దగ్గర ప్లాన్ చేయొచ్చు. దీని కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్ అవ్వచ్చు పీ సైడ్కి నిఫ్టీలో. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో సపోర్ట్ తీసుకుంది అనుకోండి, ఫస్ట్ టార్గెట్ 24,200 ఉంటుంది. అగైన్ ఒకవేళ ప్రైస్ ఓపెన్ అవ్వడమే అప్ సైడ్లో ఓపెన్ అయ్యి అండ్ 24,200 కిందికి రాలేదనుకోండి, ఈ సపోర్ట్ని హోల్డ్ చేస్తుంది అనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు టువర్డ్స్ 24,400 అండ్ 24,500 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సెన్సెక్స్ వస్తాను నెక్స్ట్, అండ్ దాని తర్వాత మనం బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో ఫస్ట్ సెన్సెక్స్ పెట్టుకుందాం, ఎందుకంటే సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి. ఓకేనా. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్ సెన్సెక్స్కి చూసుకుందాం. సిమిలర్ చార్ట్ ఉంటుంది సెన్సెక్స్ చార్ట్ అండ్ నిఫ్టీ చార్ట్. సో సెన్సెక్స్ చార్ట్లో కూడా మీరు చూసినట్టయితే ఇక్కడ గ్యాప్ని రీఫిల్ చేసేసింది. ఇక్కడ మీరు గ్యాప్ని రీఫిల్ చేసింది. ఆల్మోస్ట్ ఆల్ సెన్సెక్స్ ఇక్కడ 80,000 దగ్గరికి మార్కెట్ వచ్చింది హైస్. సో ఇక్కడ ఈ హై ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ ఈ పాయింట్లో కూడా ఇంపార్టెంట్. 79,500 సపోర్ట్ లెవెల్ కూడా ఇంపార్టెంట్ అండ్ 79,000 లెవెల్ కూడా ఇంపార్టెంట్. ఈ లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ డ్రా చేసుకోండి. అండ్ మార్కెట్ ఇప్పుడు గ్యాప్ ఫిల్ చేసింది. మార్కెట్ ఈ లెవెల్స్లో అట్లీస్ట్ 50% దగ్గరకు వచ్చి మార్కెట్ హోల్డ్ చేయాలి. అండ్ హోల్డ్ చేసి ఈ లెవెల్స్ దగ్గర హోల్డ్ చేసింది అనుకోండి, 79,500 కానీ లేకుండా కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి హోల్డ్ చేసినా సరే ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ 79,000 లెవెల్ దగ్గర కూడా సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. బేరిష్ ఎప్పుడు అవ్వాలి అంటే మార్కెట్ 79,000 లెవెల్ కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. అండ్ ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో ఆ హైస్ పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి. సో హైస్ పైన మార్కెట్ స్టేబుల్గా ఉండి ట్రేడ్ అవుతుంటే ఇక్కడ కూడా మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్కి లెవెల్స్ వచ్చేసి అండ్ మార్కెట్ 80,500 అండ్ 80,700 900 లెవెల్స్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెవెల్స్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెవెల్స్ వరకు మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్. ఓకేనా. సో క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇది కూడా చిన్న టైం ఫ్రేమ్లో కూడా అనాలిసిస్ చేసుకుందాం. సో బెటర్గా మీకు కూడా క్లియర్లీ అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే సెన్సెక్స్ వచ్చేసి ఈ రేంజ్లో మార్నింగ్ ఉండే. సో మార్నింగ్ మనం డిస్కస్ చేసాము. అండ్ ఈ లెవెల్స్ పైకి వెళ్తే ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే సెన్సెక్స్లో కూడా కొద్దిగా చార్ట్ని జూమ్ చేశాను నేను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్లో చాలాసార్లు మార్కెట్ టైం స్పెండ్ చేసింది. సో ఈ లెవెల్స్ని మార్కెట్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెక్క కన్సిడర్ చేయవచ్చు. అండ్ అగైన్ ఇక్కడ కూడా మార్కెట్లో 79,500 లెవెల్ దగ్గర ఇప్పుడు అది సపోర్ట్ అయింది. మార్కెట్ ఈ గ్యాప్ని రీఫిల్ చేసింది ఆల్మోస్ట్ 80,000 లెవెల్ దగ్గర. ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ లెవెల్. ఓకే. సో ఈ లెవెల్స్ని కూడా డ్రా చేసుకోండి. మార్కెట్ ఒకవేళ దీని పైన మార్కెట్లో ఉందనుకోండి, 80,000 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అవుతుంది అనుకోండి, ఈ లెవెల్స్ పైన మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు ప్రీవియస్ డే హైస్ పైన ఉంటే. అండ్ లేదా మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ వెయిట్ చేయండి. మార్కెట్ అట్లీస్ట్ 79,500 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవాలి. ఆర్ స్లైట్లీ కొద్దిగా కింద ఉన్న సపోర్ట్ తీసుకోవాలి. మార్కెట్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంటే ఇక్కడ కూడా మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. లేదా కొద్దిగా డౌన్ సైడ్లో కూడా మార్కెట్ వచ్చి అండ్ ఈ లెవెల్స్లో కూడా సపోర్ట్ తీసుకోవచ్చు. అంటే 79,000 లెవెల్ దగ్గర ఇక్కడికైనా వచ్చినా ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. బేరిష్ ఎప్పుడు అవ్వాలి సెన్సెక్స్లో అంటే ఈ లెవెల్స్ కిందికి వచ్చేస్తే 79,000 లెవెల్ కిందికి వచ్చేస్తే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో పిఈ సైడ్లో. ఓకే. సో ఇది నిఫ్టీ సెన్సెక్స్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. ఓకేనా. సో బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ నేను బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పెడతాను బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ మనం చూసామనుకోండి. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ కంటిన్యూస్లీ ఒక రేంజ్లోనే ఉంటుంది. అండ్ ఇప్పుడు 3 డేస్ హైస్ మనకి హయ్యర్ హైస్ కనిపిస్తుంది. 3 డేస్ నుంచి కూడా మార్కెట్లో సేమ్ ప్యాటర్న్ నిఫ్టీ ప్యాటర్న్ లెక్కనే కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏదైతే బిగ్ క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ రేంజ్లోనే ఉంది. యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ దగ్గరలో ఉంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ రేంజ్లో రెసిస్టెన్స్ ఉంది 51,800 అండ్ 52,000 లెవెల్
రెసిస్టెన్స్ లెవెల్స్, ఈ 2 లెవెల్స్ని నోట్ చేసుకోండి మార్కెట్లో. ఒకవేళ మార్కెట్ రేపు ఈ లెవెల్స్ దగ్గర లోపు అయిందనుకోండి మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ పైన మార్కెట్లో ట్రేడ్ అవుతుంది అనుకోండి అండ్ బ్రేక్ చేసి అప్పుడు మనం క్లియర్లీ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఓకేనా, ఈ లెవెల్స్ పైన ఉంటే ఇంకా ఫర్దర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అండ్ అప్ సైడ్లో మనకి మార్కెట్ నెక్స్ట్ 52,200 అండ్ 52,600 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి దెన్ అప్పుడు మళ్ళీ మార్కెట్ 51,400 500 లెవెల్స్ వరకు రావచ్చు. అండ్ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ హోల్డ్ చేస్తే అగైన్ ఇక్కడ నుంచి కూడా మనం సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సో ఇది నేను చిన్న టైం ఫ్రేమ్లో చూపిస్తాను సో దట్ ఒక బెటర్ అండర్స్టాండింగ్ కోసం. సో బ్యాంక్ నిఫ్టీ చిన్న టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ వచ్చేసి 52,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది అండ్ 51,800 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. ఈ పాయింట్లో ఈ 2 లెవెల్స్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ డౌన్ సైడ్లో 50,500 ఆర్ 600 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 51,000 అండ్ 50,900 లెవెల్ సపోర్ట్ లెవెల్. సో 51,000 లెవెల్ని కన్సిడర్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే స్లైట్లీ మనకి హైయర్ రైజ్ ప్యాటర్న్ కనిపిస్తుంది మార్కెట్ అనేది. యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్కి దగ్గరికి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసింది. సో మార్కెట్ ఇక్కడ నుంచి స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళినా సరే ఈ లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తే ఇక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ పాజిటివ్ ఎప్పుడు అవ్వాలి బ్యాంక్ నిఫ్టీలో అంటే ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉందనుకోండి ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు. సో ఇది ఒక ఆపర్చునిటీ ఇక్కడ కూడా రెసిస్టెన్స్ దగ్గర మనకి క్రియేట్ అవుతుంది పీఈ సైడ్లో. బట్ కన్ఫర్మేషన్ ప్రైస్ కన్ఫర్మేషన్తోనే చేయొచ్చు. ఇక్కడ మార్కెట్ కనుక రిజెక్ట్ చేస్తుంటేనే అప్పుడు మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్ వెళ్ళాలంటే మార్కెట్ 51,800 పైన అట్లీస్ట్ సస్టైన్ అవుతుంటే అప్పుడు 52,000 లెవెల్ వరకు 200 పాయింట్స్ మనం టార్గెట్ చేయొచ్చు సిఈ సైడ్లో క్వాంటిటీ తక్కువ పెట్టి. ఒకవేళ మార్కెట్ 52,000 లెవెల్ పైకి వెళ్ళింది అనుకోండి ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు 52,500 ఆర్ 400 లెవెల్స్ వరకు బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, అండ్ బ్యాంక్ నిఫ్టీలో బేరిష్ ఎప్పుడు అవ్వాలి బ్యాంక్ నిఫ్టీ అనేది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో బేరిష్ ఎప్పుడు అవ్వాలి అంటే బ్యాంక్ నిఫ్టీ అట్లీస్ట్ బ్యాంక్ నిఫ్టీ 51,000 లెవెల్ ఆర్ 50,900 కిందికి వస్తేనే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. యాజ్ ఆఫ్ నో యూఎస్ మార్కెట్స్ వచ్చేసి మనకి స్ట్రాంగ్లీ పాజిటివ్గా కనిపిస్తున్నాయి 300 పాయింట్స్ దగ్గర. అండ్ నాస్డాక్ కూడా పాజిటివ్గా అనిపిస్తుంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ మనం చూసామనుకోండి స్లైట్లీ అది కూడా ఫ్లాట్ టు పాజిటివ్ కనిపిస్తున్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ ఒకటి స్ట్రాంగ్లీ నెగిటివ్ కనిపిస్తున్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్లో మనం చూసామనుకోండి ఇక్కడ 2% దగ్గర మనకి నెగిటివ్ కనిపిస్తుంది. ఓకేనా, సో ఆల్మోస్ట్ ఆల్ గ్లోబల్ మార్కెట్స్లో యూఎస్ మార్కెట్స్ పాజిటివ్ ఉన్నాయి అండ్ యూరోపియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్లో ఉన్నాయి. బట్ ఏషియన్ మార్కెట్స్లోనే నెగిటివ్ కనిపిస్తుంది. ఓకేనా, సో రేపు మన మార్కెట్స్ ఎలా ఓపెన్ అవుతాయి అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసామంటే మార్కెట్ ఎలా ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో ఎలా ప్లాన్ చేయాలనేది ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో దాన్ని బట్టి మీరు కూడా ట్రేడ్ ప్లాన్ చేయండి. అండ్ అదేవిధంగా మీ అనాలిసిస్ కూడా మీరు చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంటుంది. అండ్ అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా, సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.